ఆలోచించుకో. చావా బ్రతుకా, చావా బ్రతుకా. చావా బ్రతుకా, చావా బ్రతుకా, చావా బ్రతుకా, చావా బ్రతుకా. నిజమే బావా, నువ్వు లేకుండా ప్రతిరోజు చచ్చిపోవడం కంటే ఒకేసారి చచ్చిపోవడమే బెటర్. ఈ జన్మలో నిన్ను నా వాడిగా దక్కించుకోలేకపోయాను. కనీసం చచ్చిపోయాకైనా నా ప్రేమ నీ దగ్గరికి చేరుతుందేమో. భూమి, ఏం చేస్తున్నావు భూమి? మీ అన్నయ్య లేకుండా నేను బ్రతకడం వేస్ట్ చెర్రీ. ఎట్టి పరిస్థితుల్లో భూమికి ఇవన్నీ తెలియకూడదు. చెప్తే నా మీద ఒట్టే. అనయ్య, భూమి నువ్వు తొందరపడ్డావు భూమి. అసలు ఎందుకు ఇలా చేసావు? ప్రేమించిన మనిషి దూరం అయిపోయాక బ్రతకడం చాలా కష్టం. మనసు నిండా ఒక మనిషిని పెట్టుకుని ఆ మనిషి ఇంకొకరు సొంతం అవుతుంటే చూస్తూ బ్రతకలేను. నాకు ఆసక్తి లేదు. భూమి, ఏం మాట్లాడదు భూమి. హాస్పిటల్కి వెళ్దాం, పద పద. వద్దు చెర్రీ, నేను ఎక్కువసేపు బ్రతకను. భూమి, అలా అనొద్దు. నీకు పిచ్చేమన్నా పట్టిందా? నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏంటిది భూమి? ఆఖరిసారి నేను బావని చూడాలి. నాకు బావని చూపిస్తావా? భూమి, ఏంటా మాటలు? ప్లీజ్ అలా మాట్లాడొద్దు. చచ్చిపోతాననే భయం నాకు లేదు, కానీ బావని చూడకుండా కన్ను మూస్తే నా ప్రేమ ఓడిపోయినట్టే అవుతుంది. భూమి, బ్లడ్ వస్తుంది భూమి. రా, హాస్పిటల్కి వెళ్దాం, పద పద. కూర్చో. ఆ ఒక్క తప్పు వల్ల ఇన్నేళ్లుగా బాధపడుతూనే ఉన్నాను సరదా. నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు. నాకు మళ్ళీ నీతో బతకాలనుంది సరదా. చేస్తున్న గొప్ప ధర్మం చూడు. ఎన్ని సంవత్సరాలు నాతో కాపురం చేసి నాతో పిల్లల్ని కని ఇప్పుడు నాకు శారద కావాలి, నేను ఆవిడతోనే ఉంటాను అంటున్నాడు. అది చాలదు అన్నట్టు ఇద్దరికి సమన్యాయం చేస్తాను అంటున్నాడు. ఇది సంసారం అనుకుంటున్నాడా? జీవితాలతో ఆటలాడుతున్నాడా? ఈయనకి సిగ్గు లేదు. నీకు రోషం, పౌరుషం, ఆత్మగౌరవం ఉన్నాయి కదా, అందుకే నిన్ను పిలిచాను. చెప్పు, ఈ సమస్యకి తీర్పు నువ్వు చెప్తావా లేదా మా అన్నయ్యని పిలవమంటావా? రే, ఒకసారి నా మాట వినరా. నేనెవరిని మోసం చేసి బతకాలనుకోవట్లేదు. జరిగిన తప్పుని సరిదిద్దాం అనుకుంటున్నాను. ఏంటమ్మా ఇది? అక్కడ కన్యాదానం కోసం కన్న తండ్రి కావాలంటే తీసుకొస్తానని వచ్చావు.
నేను వద్దన్నా కానీ నువ్వు వినలేదు. సరే వచ్చావా, మాట్లాడావా, వెళ్ళిపోయావా అన్నట్టుండాలి. ఇతను ఇలా మాట్లాడుతుంటే, ఇలా చెయ్యి పట్టుకుంటుంటే చూస్తూ ఎందుకమ్మా నిలబడ్డావు? గగన్, అది కాదురా. ప్లీజ్ అమ్మా, నువ్వేం మాట్లాడద్దు. అక్కడ మా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. పెళ్లి మండపంలో ఉండాల్సిన మా అమ్మని ఇక్కడ నిలబెట్టి ఏం మాట్లాడుతున్నావు? కనీసం బాధ్యత అంటే తెలుసా నీకు? గగన్, నాకు నా కుటుంబం కావాలి, నా భార్య పిల్లలు కావాలి. ఇన్నేళ్ళు నేను కోల్పోయిన జీవితం నాకు తిరిగి కావాలరా. ఇప్పుడు గుర్తొచ్చామా మేము? పాలు తాగే వయసులో ఉన్న నా చెల్లిని నాన్న అని పిలవటం కూడా రాని నన్ను, నువ్వే ప్రపంచమని బ్రతికిన మా అమ్మని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావే. అప్పుడు ఈ కుటుంబం గుర్తుకు రాలేదా? ఇప్పుడు మేం కావాలంటావా? అరే, మాట అనడానికి నీకు నోరెలా వస్తుంది? గగన్, నేను మీ దగ్గరికి రావాలనుకున్న ప్రతిసారి ఆ అపూర్వ నిన్ను, శారదని, పూరిని చంపేస్తానని బెదిరించేదిరా. నేను భయపడింది నా చావు కాదురా, మీ ప్రాణాలకి. ఛీ, సిగ్గుందా నీకు? ఒక ఆడదానికి భయపడి మా జీవితాల్ని నాశనం చేసిన నువ్వు ఇప్పుడు మళ్ళీ మా జీవితాల్లోకి రావాలనుకుంటున్నావా? గగన్, రామాయణంలో దశరథుడు శ్రీరాముణ్ణి అడవికి పంపించాడ్రా. లోకం ఆయన్ని మహారాజు అంది. కానీ కొడుకును దూరం చేసుకుని ఆయన ఎంత బాధపడ్డాడో ఎవరూ చూడలేదు, ఎవరికీ తెలియదు. నేను అలాగేరా. మీరందరూ దూరం అయిన దగ్గర నుంచి ప్రతిరోజు శవంలా బతికాన్రా. మా అమ్మ మాత్రం భర్త బ్రతికుండగానే ఒక విధవరాలిలా బ్రతికింది. ఎన్ని రాత్రులు ఏడ్చిందో నాకు మాత్రమే తెలుసు మిస్టర్ కృష్ణప్రసాద్. మేము అవమానాలతో బ్రతుకుతుంటే అప్పుడెక్కడున్నావు నువ్వు? ఇప్పుడు అసలు నువ్వు మాకు అవసరం లేదు. నేనంత చెప్పినా నమ్మో నాకు తెలుసురా. కానీ నిజమైతే మీకెవ్వరికి ఏం కాకూడదనే నేను మీకు దూరంగా ఉన్నాను రా. చిన్నప్పుడు మా నాన్న హీరో అని రాసుకున్నాను. తర్వాత ఆ పేపర్ని నేనే కాల్ చేశాను. ఏ హీరో? ఎందుకంటే నా జీవితంలో ఉన్న హీరో చనిపోయాడు. నీ హీరో బతకాలనుకుంటున్నాడు రా. ఒక్క అవకాశం ఇవ్వరా ప్లీజ్ రా. అది ఎప్పటికీ జరగదు, ఎందుకంటే నువ్వే మా లైఫ్ లో విలన్.